హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం భారతదేశ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా ఏమంటారంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. ఈ పదవి స్వతంత్ర పదవి. నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, కానీ తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంట్లో 2/3 వంతు మెజారిటీ లభించినప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఈ కాగును తొలగించగలడు. కాబట్టి ఇది స్వతంత్ర పదవి. భారత రాజ్యాంగంలో కాగ్ పదవి కోసం ఆర్టికల్ 148 నుంచి 151 వరకు పొందుపరచడం జరిగింది. భారత ప్రభుత్వ ఖాతాలకి ఈయన కాపలాదారుగా వ్యవహరిస్తారు. వాచ్ డాగ్ ఆఫ్ ఇండియన్ పబ్లిక్ అకౌంట్ అంటారు. తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రజాపద్దుల సంఘము లేదా ప్రభుత్వ ఖాతాల సంఘానికి ఒక మార్గనిర్దేశకుడుగా మరియు సలహాదారుడుగా వ్యవహరిస్తారు. అంటే భారతదేశంలోని ఏ ప్రభుత్వ ఖాతానైనా కానీ ఈయన తనిఖీ చేసే అధికారం, ఆడిట్ చేసే అధికారం ఉంటుంది. ఈయన రాష్ట్రపతికి తన యొక్క నివేదికను సమర్పిస్తాడు. ఈయన పార్లమెంటుకు హాజరయ్యే అధికారం లేదు, కానీ రాష్ట్రపతి నివేదిక సమర్పిస్తాడు. అటార్నీ జనరల్కు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అధికారం ఉంటుంది, కానీ కాగ్కు తన నివేదికను రూపొందించిన తర్వాత ఆ నివేదికను రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. ఎన్నో కుంభకోణాలను కూడా గతంలో కాగులు మన దేశంలో బయటపెట్టారు. కాబట్టి కాగ్ పదవి అనేది అత్యంత కీలకమైన, అంటే ఖాతా నిర్వహణ విషయాల్లో ప్రభుత్వ ఖాతా నిర్వహణ అత్యంత కీలకమైన పదవి. అయితే ఇటీవల ఒక తెలుగు వ్యక్తి కాగ్గా నియమించబడ్డారు. ఆయన పేరే కొండ్రు సంజయ్ మూర్తి. ఈయన 1999 ఐఏఎస్ బ్యాచ్ చెందినటువంటి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి. ఈయన గతంలో ఏంటంటే చాలా పదవులు చేపట్టారు. కేంద్రంలో చాలా పదవులు చేపట్టి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా కూడా పనిచేసి ఇటీవల భారతదేశ కాగ్గా నియమించబడ్డారు. అలా నియమించబడిన మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా రికార్డుకి ఎక్కారు. ఇంతకుముందు ఎవరుండే వారి పదవిలో ఉంటే దట్ పర్సన్ గిరీష్ చంద్ర ముర్ము. గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం పూర్తయింది కాబట్టి ఆ ప్లేస్లో ఎవరు వచ్చారంటే సంజయ్ మూర్తి వచ్చారు. వీరి నాన్నగారు కూడా మాజీ ఐఏఎస్ అధికారి, ఒక అమలాపురంకు మాజీ పార్లమెంట్ సభ్యుడు. ఆయన కూడా ఒక ఐఏఎస్ అధికారి, అమలాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన వ్యక్తి. కేఎస్ఆర్ మూర్తి గారి కుమారుడే ఎవరంటే సంజయ్ మూర్తి. అయితే ఈ పదవీ కాలం ఎంత ఉందంటే 6 సంవత్సరాలు కానీ లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు కానీ, లేదా 6 years ఆర్ 65 years ఆఫ్ ద ఏజ్ అనమాట. ఏది ముందైతే అది. ఒకవేళ ఈయన 61 ఏళ్ళ వయసులో నియమించబడితే 4 సంవత్సరాలు పనిచేస్తాడు. 60 ఏళ్ళ వయసులో నియమించబడితే 5 సంవత్సరాలు పనిచేస్తాడు. 59లో నియమించబడితే 6 సంవత్సరాల పాటు పనిచేస్తారు. లేదా 63 ఏళ్ళ వయసులో నియమించబడితే కేవలం 2 ఏళ్ళు మాత్రమే పనిచేస్తారు. ఏదర్ 6 years ఆర్ 65 years ఆఫ్ ద ఏజ్. అయితే మన దేశంలో మొట్టమొదట కాగ్గా నియమించబడ్డ వ్యక్తి ఎవరంటే రాజ్యాంగం రచించుకున్న తర్వాత నరహరాచారి. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు కాగ్ సంబంధించి మనం బ్రీఫ్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.